ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారే కట్టుకుంటామని రకరకాల మెటీరియల్స్ కానీ, కాస్ట్లీ మెటీరియల్స్ కానీ, క్వాలిటీ అని, క్వాంటిటీ అని ఇలా ఖర్చు కోసం వెనకాడకుండా మోతాదు ఎంతైనా సరే, ఎంత క్వాలిటీదైనా సరే, ఎంత ఖర్చైనా చేసి తీసుకుంటున్నారు. కానీ అంత క్వాలిటీ మెటీరియల్ వేసిన సిమెంట్ ఎంత మంచిది వాడినా, కాంక్రీట్ కానీ, స్లాబ్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకు ఇలా డ్యామేజ్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇలా స్లాబ్ మీద వేసిన ఫ్లోరింగు ఇలా రంగు మారి నల్లగా ఎందుకు అవుతుంది, ఇలా ప్రతి సమస్య కూడా ప్రతి ఇంటి మీద వేధిస్తుంది, ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుంది. నిజంగా స్లాబ్ అనేది 120 సంవత్సరాల వరకు ఉండగలిగిన స్టామినా దానికి ఉంది. కానీ 10 ఏళ్ల లోపలే 10-12 సంవత్సరాల లోపలే ఇలాంటి రిపేర్స్ అన్నీ వస్తున్నాయి. ఇవి రావడానికి కారణం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, అసలు ఎవరు మిస్టేక్, ఇది మిస్టేకా లేకపోతే మెయింటెనెన్స్లో జరిగిన తప్పిదమా, మెయింటెనెన్స్ అంటే ఏంటి, లేదా క్వాలిటీ మెటీరియల్ వాడినా సరే ఇలా ఎందుకు జరిగింది. ప్రతి ఇంటికి ఇలా ఒక్క ఇంటికే కాదు సార్, ఇది ప్రతి ఇంటికి కామన్గా అందరికీ ఇదే జరుగుతుంది. ఇలాంటి సమస్యను పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పూర్తి సమాచారం ఇలా జరగడానికి కానీ డ్యామేజ్ అవ్వడానికి కానీ కారణం 16 ఉదయం 4:30కి ఫుల్ వీడియో రిలీజ్ చేస్తాను.